రైట్ రెహమాన్ గారు. మరో అంశం ఏంటంటే ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందారు. దాదాపు 24 మంది మావోయిస్టులు మృతి. అంటే ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026కి మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దుతామనే విధంగా ఏదైతే వ్యాఖ్యానం చేసిందో ఆ విధంగానే కొంచెం మావోయిస్టులపై అయితే మాత్రం కొంచెం ఉక్కుపాదం మోపే చర్యల్లో భాగంగానే ఈ ఈ చర్యలు అనుకోవచ్చా రెహమాన్ గారు? ఆపరేషన్ కగార్ పేరుతోటి అంటే అంతిమ యుద్ధానికి చేరుకున్నాం. ఈ దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామనేటువంటి ఒక ప్రకటనతోటి కేంద్రం అమిత్ షా అంటే ఈ దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీకి అంతర్గత భద్రతకు మావోయిస్టులే ప్రధాన శత్రువులుగా పేర్కొంటూ ఆహ్, అంతకుముందు ఆపరేషన్ గ్రీన్ అంట్ పేరుతో గానియండి, లేకపోతే అంతకుముందు ఆపరేషన్ సమాధాన్ పేరుతో ఇప్పుడు చివరి యుద్ధం ఆపరేషన్ కగార్ అనేటువంటి పేరుతోటి కేంద్రం మొత్తము ఈ ప్రభావితమైనటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి అబూజ్మండ్ నుంచి మొదలుకొని వాళ్ళు బలంగా ఉన్నటువంటి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ వరకు అంటే ముప్పేట దాడి జరుగుతుంది. దాదాపు 45,000 మంది 50,000 మంది వరకు సైన్యం ఈ చిన్న అడవి ప్రాంతాన్ని చుట్టుముట్టింది. మొత్తానికి నిన్నటి జరిగినటువంటి ఎన్కౌంటరు లో చలపతి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు. ఆయన చాలా అంటే ఆయన ఉద్యోగం చేస్తూ తన ఉద్యోగాన్ని వదులుకొని ఆయన ఆయన బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ఆయన అప్పటి రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేస్తూ విశాఖ ప్రాంతంలో ఆయన పూర్తి కాలం వెళ్ళి అప్పుడు జరిగినటువంటి శ్రీకాకుళం మిగతా పోరాటాలలో ఆయన చాలా కీలకంగా పాల్గొన్నారు. ఆయన అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ తన 60 ఏళ్ల వయసులో కూడా తాను ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆయన చనిపోవడం నిజంగా బాధాకరం. మొత్తం జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి చలపతి కూడా మృతుల్లో ఉన్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. ఆయన అలిపిరి ఘటన మిగతా వాటిలలో కూడా కీలకంగా ఉన్నట్టు ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. మొత్తానికి ఆ పార్టీకి మాత్రం తీరని నష్టం జరిగింది. 20 మందికి పైగానే ఉన్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికీ అందులో సగం మందికి పైగా 14 మంది వరకు మృతదేహాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంటే ప్రభుత్వం ప్రకటించింది పేర్లు. అందులో కేంద్ర కమిటీ సభ్యుడు అట్లానే రాష్ట్ర కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్టుగాను కూడా చెప్తున్నారు. మొత్తానికి కీలకమైనటువంటి నేతల్ని ఆ పార్టీ కోల్పోయినట్టుగా మనం చూడవచ్చు. రైట్. ఇది మావోయిస్ట్కి తీవ్రని లోటు అని చెప్పుకోవచ్చు.